ఎన్నో గ్రామాల నుంచి వచ్చినటువంటి శివదీక్షదారులు సాక్షాత్తు శివస్వరూపులైనటువంటి స్వాములకు, అందులో గురుస్వాములకు, కొత్తగా మాల వేసినటువంటి కన్యస్వాములకు అందరికీ దేవదేవుడైనటువంటి జగత్పిత మహాదేవుని యొక్క ఆశీస్సులను అందజేస్తూ, ఒక సంతుగా ఆజన్మాంత బ్రహ్మచారిగా మా యొక్క ఆశీస్సులను కూడా అందజేస్తూ, మీ దీక్ష సఫలమై మీరు అనుకున్నటువంటి సిద్ధి, ప్రేరణ, మీ కోరికలన్నీ కూడా ఆ శివుడు నెరవేర్చి మీ అందరికీ ఈ శివదీక్ష పట్ల పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ, ఆసక్తి చేకూరి మీకు, మీ కుటుంబ సభ్యులకు పార్వతి పరమేశ్వరుల యొక్క అనుగ్రహం సర్వకాల సర్వావస్థలయందు సిద్ధించాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవదేవుని కోరుకుంటూ, ఈ దీక్ష మీతో పాటు ఆగిపోకుండా ఇలాగే ఈ దీక్షను ముందుకు కూడా మీరందరూ తీసుకెళ్ళాలి. ధర్మం మనం నిలబెడితేనే భావితరాలకు అందుతుంది. మన పూర్వపు గురుస్వాములు దీక్షను ధరించి కఠినమైనటువంటి నియమాలు పాటించి వాళ్ళు ఆ దీక్ష తపస్సును మనకు ధారపోశారు. కాబట్టి ప్రతి గురుస్వామి కూడా వారి జీవిత పర్యంతం వరకు శివదీక్షను ధరించి, ప్రతి గురుస్వామి శివదీక్ష పట్ల అవగాహన కలిగించి మన శివదీక్ష ఇంకా పెరగాలి. ప్రతి గ్రామంలో శివదీక్షదారులైనటువంటి స్వాములు అలా తిరుగుతూ ఉంటే ఆ గ్రామంలో ఉండేటటువంటి తొక్కుడ దోషం, అంటు దోషం, ముట్టు దోషం, ఆ గ్రామానికి ఏమైనా గత్తర్లున్నా, మహమ్మారులున్నా, ఏమైనా పీడలున్నా పొలిమేరకు సంధి దోషం అని ఉంటుంది. అటువంటి దోషాలు ఏమున్నా ఆ శివదీక్ష ధారణను చూడగానే అవన్నీ సమసిపోయి ఆ గ్రామం అంతా సుభిక్షంగా ఉండి, ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండి, ఈ దీక్షా మహిమను అందరూ వేనోళ్ళలో కొనియాడాలంటే మన శివదీక్షని ఇంకా మనం పెంచాలి. అందుకోసం ప్రతి గురుస్వామి దీన్ని దీక్షలో ఒక దీక్షగా భాగంగా పెట్టుకోవాలి. చెప్పాలి, స్వామి కష్టం అనేది ఈ జన్మకు అనివార్యం. ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఒక స్వామి అప్పులు తీరాలని దీక్ష వేసి ఉంటాడు అనుకుందాం, డబ్బులు రావాలని దీక్ష వేశాడు అనుకుందాం. ఇప్పుడు ఇన్ఫోసిస్ చీఫ్ డాక్టర్ సుధామూర్తి వాళ్ళ భర్త రోజు వాళ్ళ ఇంట్లో మరకత శివలింగానికి అభిషేకం చేస్తారు. కోట్ల సంపద ఉంది వాళ్ళకు. మరి వాళ్ళు ఎందుకు పూజలు చేస్తున్నారు? మనమేమో డబ్బుల కోసం పూజలు చేస్తాం. వాళ్ళకు డబ్బులు మస్తున్నాయి, కానీ ఎందుకు పూజ చేస్తారు? స్వామి డబ్బులు ఉన్నాయంటే మనశ్శాంతి కోసం చేస్తారేమోలే అనుకుంటే, ఈ ప్రపంచంలో సాక్షాత్తు శివుడెంత ప్రశాంత చిత్తుడో, ఎంతటి సాత్విక గుణ సంపన్నుడో, అంతటి ప్రశాంతత తత్వంతో అఘోరాలు ఉంటారు. అఘోరాలు చాలా ప్రశాంతంగా ఉంటారు. మరి అఘోరాలు ఎందుకు పూజ చేస్తారు? అఘోరాలు ఎందుకు శివుని ధ్యానం చేస్తారు? స్వామి మనశ్శాంతి ఉంటే ఉండొచ్చు, డబ్బులు కూడా అవసరం లేదు, ముక్తి మోక్షం కోసం కానీ చేస్తారేమో అనుకుంటే, శివుని యొక్క పాదపద్మముల చెంత ఉండేటటువంటి నందీశ్వరుడు, భృంగీశ్వరుడు అనునిత్యం ఆయనను పూజ చేస్తారు. శివ సన్నిధులు ఉన్న తర్వాత ముక్తికి మోక్షానికి కరువ అయినా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఇదంతా వేదాంత సత్యానికి అంతు చిక్కనటువంటి అద్వితీయమైనటువంటి తత్వం. ఇది ఏ ప్రమాణాలతో, పరిణామాలతో దీన్ని వర్ణించలేం మనం. ఏ కొలతలతో మనం చెప్పలేం శివదీక్షను, ఈ పూజని. శివదీక్ష అంటే ఇంకంతే, దానికి ఏ విధమైనటువంటి స్థాయి, ఏ విధమైనటువంటి వర్ణన లేదు. ఈ స్థాయికి సమానం శివదీక్ష అంటే ఈడికే పరిమితం అవుతుంది. శివదీక్షతో ఈ లాభాలు ఉన్నాయంటే ఆడికే పరిమితం అవుతుంది. దానికి ఆనికే మనం ఫిక్స్ రూల్ ఇచ్చినట్లయితుంది. అందుకే చాలా గొప్పది శివదీక్ష. మనుష్య జన్మలో ఎవరు కూడా వర్ణించలేనంత గొప్ప దీక్షను మన పూర్వపు గురుస్వాములు మనకు ప్రసాదించారు. అందుకే ఒకసారి గట్టిగా గురుస్వాములకు చప్పట్లు కొట్టండి. ఇది ఇంతటితోనూ ఆగిపోకుండా ఉండాలంటే అందరితో చెప్పాలి, స్వామి కష్టాలు వస్తాయి పోతాయి, వదిలిపెట్టండి, ఈ జన్మకు శివదీక్ష చేసి నన్ను ఒక ఆనందం మిగిలిపోతుందని చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. ఇలా చెప్పగలిగితే రేపేసే స్వామి కూడా ఒక దృఢ సంకల్పం ఏర్పడుతుంది. అరే, ఇన్ని రోజులు దీక్ష ధరించిన గురుస్వామియే ఇంత ధైర్యంగా చెప్తున్నాడంటే మనం ఎంత అనే ఒక సంకల్ప బీజం మొదటనే వాళ్ళ లోపల నాటి మనం దీక్షను ఇవ్వగలిగితే చెక్కు చెదరని కంచుకోటలాగా పరిణమిల్లుతుంది మన శివదీక్ష. కాబట్టి
మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను చెప్తున్నాను స్వామి. ఇంకొక విషయం ఏంటంటే, శంఖంలో పోసిన తర్వాత జలం ఆటోమేటిక్‌గా తీర్థంగా మారుతది. మనం మార్చాల్సిన అవసరం లేదు. పువ్వు వికసించిందంటే దాని యొక్క సుగంధం ఆటోమేటిక్‌గా వెదజల్లుతది. మనం దగ్గరకు పోయి సుగంధాన్ని వెదజల్లు అని చెప్పాల్సిన అవసరం లేదు. స్వామి, మనం భగవంతుని దీక్ష ధరించామంటే మన ఫలితం ఏనో ఒకతోనో ఫిక్స్ చేసి పెట్టి ఉంటాడు భగవంతుడు. మనకు అర్థం కాదు. మనకు తెలియదది. ఏడ ఉపయోగపడుతుంది, ఏడ ఈ యొక్క దీక్ష తపశ్శక్తి నాకు ఉపయోగపడిందన్న అనుభవం మీకు రాదు. అంతే తప్ప మీరు చేసిన దీక్షా ఫలం, పూజా ఫలం ఎక్కడ పోదు. ఇది అందరూ అండర్లైన్ చేసుకోవాలి తప్పకుండా. పెద్దలు ఏమంటారు? తిన్నది విసర్జిస్తావు, తాగింది పోస్తావు, పీల్చింది వదిలేస్తావు. ఇన్ని క్రియలు ధర్మంగా జరిగేటప్పుడు నువ్వు చేసిన పూజా ఫలం ఎక్కడ పోతుంది? ఎక్కడ పోదు. నీ ఇంటికే వస్తుంది, నీ కడపకే వస్తుంది, నీకే అక్కుతుంది, నీ వారసత్వానికి అక్కుతుంది, నీ గడపకే అక్కుతుంది తప్ప ఎక్కడ పోదు. ఒకటేంటంటే దాన్ని విషయ దర్శనం ప్రకారంగా ధర్మంగా యోచించేటటువంటి అనాలసిస్, ఆ యొక్క విశ్లేషణ శక్తి మీతో లేదు కాబట్టి సద్గురువుల యొక్క వాక్కును సత్యమని నమ్మండి. మీరు చేసిన ప్రతి పూజ ఫలిస్తుంది, మీకు లాభాలు వస్తాయి. మీరనుకున్న లాభాలు రాకపోవచ్చేమో, కానీ భగవంతుని చెంతకెళ్ళి నాకు ఇది జరగలేదని చెబితే ఈశ్వరుని యొక్క శక్తిని శంకించినట్టు కాదా? అసలు మనం ఎవరం అడగడానికి? ఆయనకు గుర్తు చేయాలన్నా, నేను ఈ పూజ చేసిన నాకు ఆ ఫలితం ఇయ్యని మనం అడగాలనా ఆయనని? ఆయనకు తెలియదా ఈ జగత్తునే నడిపిస్తున్నాడు, అనంత కోట్ల బ్రహ్మాండాలే నడిపిస్తున్నాడు ఆయన? చిన్న మన జీవితాన్ని గురించి తెలియదు ఆయనకు? ఈ విషయాలను ఎందుకోసం చెప్తున్నామంటే, కొన్నాళ్ళు ఒక ఊపుతోన దీక్ష చేస్తాం, తర్వాతకి ఎందుకో కొంత డల్ అయిపోతారు. అలా కావద్దు. ఇది రుచి కాదు తినంగా తినంగా బోరు కొట్టడానికి. ఇది సంసారం కాదు చేయంగా చేయంగా బోరు కొట్టడానికి. ఇది స్నేహం కాదు కొన్నాళ్ళు నడిచిన తర్వాత మనకు బోరు కొట్టడానికి. ఇది శివదీక్ష. ఇది శివదీక్ష. ఇది శివదీక్ష. శివ అంటే అర్థం ఏంది? ఏది లేనప్పుడు ఉన్నదో, అన్ని పోయినాక ఏది ఉంటుందో అదే శివ. అంత గొప్ప దీక్ష మీకు దొరకడం అంటే ఎంత అదృష్టం స్వామి. నేను సన్యాసిని, తాపసిని, ఆత్మజ్ఞానం, జ్ఞానయోగం ఒకటే మాట చెప్తున్నాను. మీరు శివదీక్ష ధరించారంటే మాతో సమానమే, ఇందులో సందేహం లేదు. మీరు ఒకసారి బాగా అర్థం చేయండి. హరిశ్చంద్ర మహారాజు కన్నా గొప్ప సత్యవంతుడు ఎవడని ఉన్నాడా? మరి ఆయన కష్టాల పాలయ్యలేడా? శ్రీరామచంద్ర ప్రభువు కన్నా గొప్పోళ్ళు ఎవరైనా ఉన్నారా? శ్రీరామచంద్ర ప్రభువుల వారు 18 సంవత్సరాల వరకే మంచిగా ఉన్నాడు స్వామి, తర్వాత ఆయనకు అన్ని కష్టాలే. మనం రామాయణ, భారత, భాగవతాలని చదవడం కాదు, పోల్చుకోవాలి. ఇందులో ఒక స్త్రీ మీద నాకు దురుద్దేశం ఉందంటే రామాయణంలో నేను రావణాసురుని పాత్రని పోల్చుకోవాలి. రావణాసురుడు చేసింది గదే. సకల శాస్త్ర కోవిదుడు, మహా తపశ్శక్తి సంపన్నుడు. ఆ చిన్న బుద్ధి వల్ల ఆయన అట్లా అయిండు కాబట్టి నేనెందుకు ఈ బుద్ధులు పెట్టుకోవాలని చెప్పేసి దాన్ని విడిచిపెట్టాలి. ఇక మహాభారతం లోపలికి వస్తే ఆస్తి గొడవలు. కృష్ణ పరమాత్మ నిండు సభకు ఏం చెప్పిండు చూడు. పాండవులు మీరు పెట్టిన షరతులన్నీ కంప్లీట్ చేశారు, వాళ్ళకు రాజ్యంలో అర్ధభాగం ఇవ్వాలని. ఇస్తలేమన్నారు. సరే, గోపాదం అంత నేలని అని అడిగాడు, ఇస్తలేమని చెప్పారు. చివరికి మీ నిర్ణయం ఏమంటే యుద్ధం. కౌరవులు చెప్పారు యుద్ధం అని. రామాయణంలో కూడా ఏం జరిగింది? అంగదుడు సంధి కోసం పోయినప్పుడు ఒకటే మాట చెప్పాడు, మా ప్రభువు యుద్ధం వద్దని చెప్పాడు, సీతా తల్లిని రిటర్న్ ఇయ్యమన్నాడు, శాంతి కాముకులమై ఉండమన్నాడు. రావణుడు ఏమన్నాడో తెలుసా? ఇవ్వను, యుద్ధం చేయమన్నాడు. ఎవడైతే యుద్ధం చేస్తా అన్నాడో వాడు ఓడిపోయాడు. ఇటు రావణుడు ఓడిపోయాడు, అక్కడ కౌరవులు కూడా ఓడిపోయారు. ఈ ధర్మం మీకు ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో కయ్యానికి కాలు దిగిన వాడు ఎవడు కూడా గెలిచినట్టు చరిత్రలో లేదు. ఇప్పుడు ఇంతకుముందు మీ దీక్ష యొక్క ప్రాముఖ్యత, గొప్పతనం మీకు చెప్పాను, మీ మనసులో ఉంచుకోవాలని. రేపు మీ పిల్లలకు మీరు చెప్తారు, ఫలానా అంబాత్రయ క్షేత్రం పోయింటి పరాశ్రీ స్వామి చెప్పిండు నాన్న, కష్టాలకు మనం బానిసలమై శివదీక్షను వీడకూడదట,
ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా శివదీక్ష మన యొక్క జన్మ కర్తవ్యం అని గ్రహించాలంట అని చెప్పాడు అని మీరు చెప్తారని. ఈ రామాయణ భాగవత భారతాల్లో యుద్ధం చేసిన వాడు, యుద్ధం చెప్పినవాడు ఓడిపోయాడు ఎందుకోసం చెప్తున్నానంటే, ప్రపంచమంతా, ప్రపంచంలో కొంతమంది, అందరూ కూడా అనకూడదు పాపం, శివ సన్నిధిలో ఉన్నాం కాబట్టి ప్రపంచంలో కొంతమంది ఎవరికైతే జన్మధర్మ సంభవం తెలియదో, ఎవరికైతే పర్యావరణ సిద్ధాంతం తెలియదో, ఎవరికి సత్యం తెలియదో, శాంతి తెలియదో, వాడు సనాతన ధర్మం మీద గురిపెట్టాడు. కేవలం గురిపెట్టాడు. ఇప్పుడు వాడు గురిపెట్టాడంటే కారణం ఏమిటి? రామాయణంలో రావణాసురునికి జరిగింది, మహాభారతంలో కౌరవులకు జరిగిందే వాళ్ళకు కూడా జరుగుతుంది. మనం ఎప్పుడు ఎవరిని అనం, రా మేము యుద్ధం చేస్తాను మనం ఎప్పుడు అనం, ఇప్పటికనం ఎప్పటికనం. ఎందుకంటే మనకు సర్వం తెలుసు, అన్నీ తెలిసిన వాడు అణిగి మణిగి ఉంటాడన్న సామెత హిందూయిజంలో చూసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే మనమంటే పడమో వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా ఇప్పుడు శ్రీశైలం మల్లినాథుని యొక్క సాక్షిగా, భ్రమరాంబ తల్లి సాక్షిగా చెప్తున్నాను, ఇక్కడ ఉండే శివదీక్షదారులకు అందరికీ పాతాళ గంగలో 2 దర్గాలు వచ్చినాయి, వాటిని తీసివేయాలి. రేపు శ్రీశైలం ఎవరు వెళ్ళినా, ఆనాడు బాబరి మసీదుకు మన హిందువులందరూ పోయి తలా ఒక ఇటుక తీస్తే 24 గంటల మసీదు లేదు. ఇప్పుడు మీరు కూడా పాతాళ గంగలో అవి 2 తీసేయాలి. పెద్ద మనుషులు ఏమంటుంటారు, పాతకాలంలో మోటుగా ఏలు పెట్టనీక సంధిస్తే కాలు పెడతాడు, కాలు పెట్టనీక సంధిస్తే కైలాసమే దూరుస్తారు అంటుండ్రి. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. పాతాళ గంగకి వాని దర్గాకి ఏం సంబంధం, వాని గోరికి ఏం సంబంధం? మా యోగులు ఎందరో మంది శ్రీశైల ప్రాంతమునందు శరీర త్యాగం చేశారు. ఒక్కరినన్నా మేము పాతాళ గంగలో పెట్టామా? నువ్వెవడెవరో పెట్టడానికి? నీకేం అధికారం ఉందిరా పెట్టడానికి? నీకు వేరేతో పూడ్చుకోవడానికి స్థలం లేదా? అంతటి నల్లమల్ల అడవులో పెట్టుకోవడానికి నీకు స్థలం లేదా? నువ్వెవడో పెట్టుకోవడానికి? ఆ శ్రీశైల ప్రాంతమంతా, ఒక్క శ్రీశైల ప్రాంతం ఏంటండి, ఈ భూమండలం మొత్తం మల్లికార్జున స్వామిదే. చెప్పారు మా ఋషులు ఎన్నో గ్రంథాలలో, కాశీఖండం లాంటి గ్రంథాలు కూడా వర్ణించారు, బ్రహ్మాండానికి శ్రీశైలం నాభిస్థానమని. అటువంటప్పుడు నీకేం అధికారం ఉంది పాతాళ గంగలో నీ గోరి పెట్టుకోవడానికి? కారణం ఏంటంటే మన కళ్ళు లేవని వాడు మనకు కనువిప్పు కలిగిస్తున్నాడు. అందుకే మనము గనక పాతాళ గంగలో వాటిని ముంచితే, మనం ధరించిన దీక్షకు, మనం పెట్టే బొట్టుకు ఒక విలువ ఉంటుందా చెప్పండి? రేపు మన పిల్లలు అనొచ్చు, మా నాయన 70 ఏళ్ళు శివదీక్ష చేసిండంట, దీన్ని ఎందుకు పెట్టిపోయింది? మనమేం వాళ్ళని వ్యతిరేకిస్తలేం. ఎందుకు పెట్టావు? పాతాళ గంగకు నీకున్న సంబంధం ఏమిటి? పాతాళ గంగకు నీకున్న సంబంధం ఏమిటి? ఏ విధంగా నువ్వు ఇక్కడ గోరి పెట్టావు? బాధ్యతగా మేము హిందువులం, మల్లికార్జున స్వామి భక్తులు, మాకు హక్కుంది దీని మీద. ఈ నది పేరు కృష్ణా నది. ఎవని పేరు? మా పేరు. నీ పేరా? ఒకవేళ వాడు అనొచ్చు, నదులు అడవులు అన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ఆధీనంలో ఉండబడతాయి, అవన్నీ మానవుని యొక్క విభాగంలో వస్తాయి, ఎవరైనా వాడుకోవచ్చు అంటే, మక్కా మదీనాలో జంజం నది అనుంది, దాంట్లో వచ్చి మేము గుడి కడతాం, ఒప్పుకుంటావా? అజ్మీర్ దర్గా కాడ పోయి మేము గుడి కడతాం, ఒప్పుకుంటావా? మీరు చేస్తే ఆచారం, మేము చేస్తే తప్ప. ధర్మం మీరే చెడుపుతున్నారు. మీకేం అవసరం ఆడ పెట్టడానికి? మీరు పెట్టారు, అందుకే మేము తిరగబడతాం. మేము తిరగబడకన్నా ముందే నువ్వు దాన్ని అక్కడ నుండి తీస్తే చాలా మంచిది. ఇక్కడ ఎంతోమంది ప్రభుత్వ అధికారులు కూడా ఉండవచ్చు. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత కూడా చాలామంది ఉన్నతాధికారులు దీన్ని చూడవచ్చు. చూడండి, వాళ్ళే గెలుకుతారు. మనల్ని అంతా రాళ్ళు అన్నారు, దయ్యాలు అన్నారు, సైతాన్లు అన్నారు, మూర్ఖులు అన్నారు, అందులు అన్నారు, పిచ్చోళ్ళు అన్నారు. వాళ్ళే అనుకుంటూ వచ్చిండ్రు. కడుపు మండి ఇప్పుడు తిరగబడితేనేమో మనల్ని మతోన్మాదులు అంటారు. వెనుకడికో సామెత ఉండేది, అత్తని కొట్టిందంట కోడలు, బాజారుకు వచ్చి నోరు చేసిందంట. అట్లుంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. నేను 2 సంవత్సరాల కింద పోయిన శ్రీశైలంకి, అప్పుడు లేదు. పాతాళ గంగలో నేను ఎప్పుడు వెళ్ళినా నాకున్న మూలమంత్రం చేత తర్పణం వదిలి జపం చేసి వస్తాను. అప్పుడు లేదు అక్కడ. ఈ మధ్యలో చాలా రీల్స్ వస్తున్నాయి.
ఫస్ట్ ఒకటి ఉండే, ఇప్పుడు ఇంకోటి పెట్టిండ్రు పక్కల. స్వామి అయోధ్యలో కూడా గిదే జరిగింది, స్వామి కాశీలో కూడా గిదే జరిగింది, మథురాలో కూడా గిదే జరిగింది, అన్ని చోట్ల గిదే జరుగుతుంది. అందుకే మన వాళ్ళు తప్పు చేసిండ్రు, ఇప్పుడు మనం తప్పు చేయకూడదు. అవునా కాదా? అవునా కాదా? నేనేమైనా తప్పు చెప్తే మీరే చెప్పండి. అందుకే మీ తోటి శివస్వాములకంతా ఈ వీడియో పంపించండి. ఫలానా పరశ్రీ స్వామి చెప్పిండు, ఆయన బ్రహ్మచారి, ఆయన ఒక సన్యాసి, ఒక సంత్, సాధువాక్కు వేదవాక్కు మనం గౌరవించాలి. తప్పకుండా వచ్చే సంవత్సరం శివదీక్ష వరకు అవి రెండు అక్కడ ఉండకూడదు. మీ అందరికీ పార్వతి పరమేశ్వరుల యొక్క ఆశీర్వాదం అందిస్తూ మీరందరూ భగవత్కృపను పొంది చల్లగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఏ సమస్య లేకుండా మీరు చేసింది మీ చేతికి అంది మీరందరూ మంచిగా ఉండాలని ఎల్లప్పుడూ, ఇప్పుడే కాదు, ఈ వేదిక మీద కాదు, నేను సన్యాస దీక్ష తీసుకొని 14 సంవత్సరాలు, ఇది 14వ సంవత్సరం. అప్పటి నుంచి నేను కోరేది ఒకటే, అమ్మతో ఒకటే మాట చెప్తా, చూడమ్మా, ఎవరైతే వచ్చి నిన్ను చూస్తారో వాళ్ళని చల్లగా చూడు, వాళ్ళని మంచిగా చూడు. ఎందుకోసం అంటే మానవుడు అలసిపోతున్నాడు, దేనిని పోల్చుకోలేకపోతున్నాడు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. అప్పులు తీర్చుకుందామంటే మళ్ళీ అనారోగ్యం, అనారోగ్యం పూడ్చుకుందామంటే పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లల పెళ్ళిళ్ళు అయినామంటే మళ్ళీ ఇంకొకటి. ఏం చేయలేవాడు మానవుడు, ఏం చేయలే. సరి అయిన దారిని చూపెట్టని ప్రతిరోజు నేను అమ్మ పాదాల దగ్గర అడుగుతాను. కాబట్టి మీ అందరికీ అనేక మంగళాశాసనాలు అందిస్తూ ఈ కళ్యాణ ఘట్టమును ఇంతటి నయనానందకరంగా రూపుదాల్చి మిమ్మల్ని అందరినీ శివపార్వతులను సాక్షిభూతం చేసి దర్శనం ఇప్పిస్తున్నటువంటి మా అరుణ్ గురుస్వామికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంతో సాదరాభిమానంగా, ప్రేమపూర్వకంగా, గౌరవ వినయ వినమ్రతలతో అంబాత్రయ క్షేత్రానికి ఎన్నో సంవత్సరాల నుంచి వారు వచ్చి పూజా కైంకర్యము, కళ్యాణ కైంకర్యం నిర్వహిస్తున్నారు. ఒక దేవాలయానికి, ఒక ఇంటికి శోభ ఏంటంటే కళాకర్షణ. ఆ కళాకర్షణ శక్తి చేతనే ఆ గుడి, ఆ ఇంటి యొక్క శోభ పెరుగుతూ ఉంటుందన్నమాట. 24 గంటలు కలకలలాడుకుంటా చల్లగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి స్వాములు ఇక్కడ జగత్పిత జగన్మాతల కళ్యాణం చేస్తున్నారు. మా గుడికి చాలా అయ్యొచ్చింది, మాకు మంచిగా అయింది, చాలా మంచిగా అయింది. ఇక్కడ ఎవరికి ఏ సమస్య లేదు. ఇక్కడ ఉండేటటువంటి స్వాములకు, మా శిష్యులకు, ఇక్కడ ఉండేటటువంటి గోవులకు, గొడ్డు గాద, కుక్కలు, పిల్లులు, నేను అందరం మంచిగా ఉన్నాం. కారణం ఏంటంటే చేసేటటువంటి యజమాని, గురుస్థానంలో ఉండే యజమాని తంతు కరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి మాకు మంచిగా అయింది. ఇలాగే ప్రతి స్వామిని ఎంకరేజ్ చేస్తూ, ఆదరిస్తూ మీరందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇప్పుడు నన్ను ముందుకు వెళ్ళేటప్పుడు ఎవరు కూడా బాటకు అడ్డం పడొద్దు దయచేసి. ఇందాక వచ్చేటప్పుడు మీరందరూ కాళ్ళు మొక్కారు, నేను కాదనను, కానీ ఇద్దరెవరో నా కాలును గీరి పెట్టారు. అంటే మీరు సంసారులు స్వామి, మీ గోర్లతోన మమ్మల్ని గీకితే మేము సన్యాసులం. సైన్స్ ప్రకారంగా కూడా కొంచెం గీకి పెడితే సైంటిఫికల్గా రియాక్షన్ అవుతుంది అంటారు, అవునా కాదా? మీరు సంసారులు స్వామి, మీరు మమ్మల్ని గీకితే మేము ఏం కావాలో చెప్పండి. అందుకే గురువులు ఎవరినైనాను వాళ్ళని దర్శనం చేసుకున్నాలంటే ఏం చేయాలి? అందున దండ సన్యాసి, యతి దండం పట్టుకొని సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళకు 6 అడుగుల దూరంలో ఉండాలంట. మాలాంటి విడి సన్యాసులు ఉంటే 3 అడుగుల దూరం. ఏం చేయాలి? 2 చేతులు గుండె దగ్గర పెట్టుకొని ఇలా తల వంచి ఇలా దండం పెట్టుకోవాలి. నిలబడన్నా కూర్చొనన్నా ఎట్లయినా సరే మీ సౌలభ్యం. కొందరు వంగలేరు, నిలబడి దండం పెట్టుకోవాలి. కొందరు వంగగలరు, కూర్చొని 2 చేతులు ముందుకు వార్చి భూమాతను తాకితే ఆయన తాకిన పాదానికి మీకు కనెక్షన్ వస్తుంది, మీకు ఆశీర్వాదం దొరుకుతుంది. అంతేగాని ఇప్పుడు కింద పడుతుంటే మూటి పండ్లను రాలుతుండే, అది మంచిది కాదు. చాలామంది స్వాములు మీరు చేసే చేష్టలకే ప్రైవసీ కోరుకొని, ఇప్పుడు పొద్దు నుంచి నేను రూమ్లో కూర్చున్నా, సిసి కెమెరాలో చూస్తున్నా మిమ్మల్ని, ఇక్కడ కూర్చోవాలని నాకు ఎంతో ఆశగా ఉంటుంది, కానీ ఉండనివ్వరు, ఇబ్బంది పెడతారు. అందుకే మీకు బెదురుకొని మేము దొంగల్లాగా దాపెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మిగతా కార్యక్రమం గురుస్వామి చేస్తాడు. అలాగే మా స్వామి, మీ పేరేం పేరు స్వామి? ఏడుకొండల స్వామి విజయవాడ నుంచి వచ్చారు. చాలా అద్భుతంగా సాక్షాత్ అమ్మవారి లాగానే ఉన్నారు. వారికి ఒకసారి సపట్లు కొట్టండి గట్టిగా. మీ అందరికీ అంబాత్రయ క్షేత్ర నివాసిని అయినటువంటి ముగ్గురు అమ్మలు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్ల యొక్క ఆశీస్సులను అందజేస్తూ, సివిల్ స్వాములు ఎవరైనాను
దీక్షలున్న స్వాములకు సేవ చేయండి భిక్ష పెట్టేటప్పుడు. ఎందుకంటే స్వాములు ఎక్కువ ఉన్నారు కాబట్టి సేవ చేయండి. స్వాములు భిక్ష చేసిన తర్వాత మీరు భిక్ష చేయడం ఆచారం. అది మర్యాద. ఎందుకోసం ఆ మర్యాద అంటే శివగణాలు సేవించిన తర్వాత, శివదీక్షదారులు సేవించిన తర్వాత అది అక్షయ సమానమైనటువంటి అన్నంగా మారుతది. ఆ భోజనాన్ని భుజిస్తే మీకు రోగాలు, ఆపతులు, నొప్పులు రావు. చాలామంది ముందే ఎగబడి వాళ్ళకన్నా ముందు మూరే తినేస్తారు. స్వాములకు సేవ చేసి భిక్ష చేయండి. మీ అందరికి ఆశీస్సులు. నేను వెళ్ళేటప్పుడు దయచేసి ఎవరు కూడా బాటకు అడ్డం రావద్దు. ఇప్పుడు ఒక కాలు గీరి పెట్టి ఇంకో కాలు కూడా గీరి పెట్టకండి. అందరికీ శుభాశీస్సులు. శుభం భవతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రభు గురుస్వామి నిజం చెప్పాలంటే ఒక అద్భుతమైన రత్నాన్ని మా జాతికి ఇచ్చాడు. నిజం చెప్పాలంటే అద్భుతమైన రత్నం. మొన్న ఒక చిన్న క్లిప్ చూశాను నేను, కోయిలకొండలో అయ్యాను. మా గురుస్వామి కొడుకు కూడా ఎగురులాడుతున్నాడు, డ్యాన్స్ ఆడుతున్నాడు. అసలు శివది ఆ పాటకు డ్యాన్స్ ఆడుతున్నాడు. అసలు అద్భుతం అనిపించింది. ఆహా, చాలా గ్రేట్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఇది ధర్మశాస్త్రాల్లో చాలా గొప్ప చెప్పారు స్వామి. వారసత్వంగా మనం ఏమి ఇచ్చినా కూడా అది మానవ సంబంధితం అవుతుంది. కానీ ఆధ్యాత్మిక వారసత్వం మనం చూసారా, దానికి ప్రకృతి మాత పరవశిస్తుంది, భూమాత పరవశిస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మికత వలననే ప్రకృతి పరమాత్మ ఇద్దరు కూడా లయం చెందుతారు. ప్రకృతి అంటే అమ్మవారు, పరమాత్మ అంటే శివుడు. ఆధ్యాత్మికతతోటే పూజలు, వ్రతాలు, నోములు, తపస్సులు, దీక్షలతోటే ప్రకృతి పరమాత్మ ఇద్దరు లయం అవుతారు, అంటే కలుస్తారు. అలా కలిసగా వచ్చినటువంటి ఎనర్జీ లెవెల్సే మనం పీల్చుకునే ఎనర్జీ లెవెల్స్. లేకపోతే ఎక్కడ వస్తుంది స్వామికి మనకి ఇదంతా? ఒక లీటర్ బాటిల్గా వాటర్ బాటిల్ కావాలంటే కొనుక్కుంటాం. ఫ్రీగా ప్రకృతి ఇచ్చాడు మనకు శివుడు. ఏమని ఇస్తున్నాం మనము? పన్ను కడుతున్నామా? ట్యాక్సీ కడుతున్నామా? కట్టట్లేదు. అందుకే ఇటువంటి వారసత్వాన్ని ఇవ్వండి స్వామి. మీ పిల్లల్ని మా గురుస్వామిలాకి ఇవ్వండి. మొన్న షార్ట్ వీడియో చూస్తే నవ్విన నేను అసలు చాలా అద్భుతంగా ఆడిన. చాలా సంతోషం నైనా. మీ మీ తాతగారి యొక్క పేరు నిలబెట్టినాను. మరికేలు గురుస్వామి, అయ్యప్ప గురుస్వామి వచ్చారంట. ఎక్కడున్నారో ఒకసారి వేదిక దగ్గరికి వస్తే చాలా సంతోషం. వారికి చిరు సన్మానం కూడా చేయాలని కోరుకుంటున్నాము. గురుస్వామి ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రావాలి.